వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర మంత్రితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. 33 జిల్లాల్లో మొదటి స్థానంలో ములుగు జిల్లా, చివరి స్థానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మంచిర్యాలకు దక్కింది 20వ స్థానం. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో అస్మిత ఖేలో ఇండియా అండర్-16 బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు. ఫైనల్ పోటీలో స్పోర్ట్స్ స్కూల్స్ రంగారెడ్డి జిల్లాపై విజయం సాధించిన కరీంనగర్ జిల్లా జట్టు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన మహిళా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ కోటపల్లి మండలంలోనే సుమారు 145 మంది మహిళా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చెన్నూరు మండలంలోని బాబురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొంది గృహప్రవేశం జరుపుకున్న వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామ సర్పంచ్ స్వరూపారెడ్డితో పాటు తన వర్గంకు చెందిన సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబురావుపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరిగింది. లబ్ధిదారులు చాలా సంతోషంగా వస్తారు. ఎందుకంటే వారికి ఒక సొంత కళ, ప్రజలకు, బీద ప్రజలకు సొంతింటి ఉండాలని చెప్పి ఒక కళ, ఆ కళ నెరవేర్చిందని చెప్పి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, లబ్ధిదారులు శ్రీను మా చాలా సంతోషిస్తారు. వాళ్ళు అదే అన్నారు, మాకు పేమెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండే ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లుల్లో లభించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2400 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తో ఎవ్వరు కూడా నిరాశపడేది అవసరం లేదు. మనము అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి కట్టిస్తాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూసినామో దీంతో పాటు నిన్న కూడా భీమారంలో రివ్యూ చేసినప్పుడు 100 ఇల్లులు రెడీ అయినాయి భీమారం. సో అన్ని చోట్ల కూడా ప్రజలు ఈ ఉత్సాహంగా ఈ ఇందిరమ్మ ఇల్లులు అన్ని కూడా కట్టుకుంటున్నారు. సో నేను కూడా కోరుతున్నాను, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ రాలేదో వాళ్ళ లిస్ట్ ఇస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించిన 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు 96.26% ఉత్తీర్ణులైనట్లు ఫలితాలు తెలుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ములుగు జిల్లా 99.30%తో మొదటి స్థానంలో నిలవగా, చివరి స్థానంలో 89.23%తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దక్కింది. 10వ తరగతి ఫలితాల్లో మంచిర్యాల జిల్లాకు 20వ స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. జిల్లాలో 9684 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 9413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూస్తే 97.20% ఫలితాలు వచ్చాయి. 10వ తరగతి పరీక్షలపై జిల్లా విద్యాధికారి యాదయ్యను సిటీ న్యూస్ వివరాలు అడగగా, గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 96.54% ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఫలితాలు 97.20%గా రావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యను అందించడంతో విద్యార్థులు సరైన ఫలితాలు రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. నమస్కారం. మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఏప్రిల్ నెలలో జరిగిన 10వ తరగతి ఫలితాలను ఈరోజు వెలువడడం జరిగింది. దాంట్లో 10వ తరగతి విద్యార్థులు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1% పెరగడం జరిగింది. అందులో విద్యార్థులు కూడా మంచి మార్క్స్ తోటి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ వాళ్ళు అన్నీ కూడా మంచి కేజీబీలు కావచ్చు, గవర్నమెంట్ హై స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా మంచి ఫలితాలు రాబట్టడం
జరిగింది. దీనికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు సలహాలతోటి ప్రతి స్కూల్కి విజిట్ చేయడం, వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు రాబట్టడం జరిగింది. అట్లాగే స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రాబోయే ఇంటర్మీడియట్లో మంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరి మంచి భవిష్యత్తుకు నాంది వేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈరోజు అస్మిత ఖేలో ఇండియా అండర్-16 ఇయర్స్ బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఈ ఫైనల్ పోటీల్లో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి వర్సెస్ కరీంనగర్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టుపై కరీంనగర్ జట్టు విజయం సాధించి అస్మిత ఖేలో ఇండియా అండర్-16 ఇయర్స్ గర్ల్స్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. రన్నరప్ 2వ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు, 3వ స్థానాన్ని ఆదిలాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లా జాయింట్ విన్నర్స్గా సాధించారని ఫుట్బాల్ క్రీడల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ క్రీడాకారులకు బహుమతులను, ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ అందివ్వడం జరిగింది. వీరితో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మన ప్రియతమ మినిస్టర్ గారు జి వివేక్. గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన రెడ్డి గారు అడగటంతోనే ఈ గ్రౌండ్ లో కొన్ని ఫెసిలిటీస్ కావాలన్నారు. వెంటనే మా సివిల్ కాంట్రాక్ట్ ద్వారా ట్రాక్టర్ డోజరు, ఆ చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసాము. ఆ కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల ఆ ఫెన్సింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు. అతి త్వరలో మళ్ళీ రీటెండర్ పిలిచి అట్లా చుట్టూ ఫెన్సింగ్ కూడా కంప్లీట్ చేద్దాము. సింగరేణి కంపెనీ అన్ని విధాలుగా సహాయపడుతుంది. మన మినిస్టర్ గారు కూడా మన ఏరియా డెవలప్మెంట్ కి చాలా బాగా చేస్తున్నారు. మనందరి తరఫున సారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఏదైతే నిర్వహించారో నిజంగానే మీ అందరికీ అభినందనలు చెప్పాలి. ఎందుకంటే స్పోర్ట్స్ రంగంలో వారికి చాలా తక్కువ మంది స్పోర్ట్స్ పైన శ్రద్ధ ఉంటుంది. కానీ రఘునాథ్ రెడ్డి ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఒక అవకాశం పిల్లలందరికీ కూడా మంచిగా ఆడటానికి, వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఇక మంచి అని చెప్పాలి. ఎందుకంటే స్పోర్ట్స్లో మనం మంచిగా ఆడినప్పుడు ఒక గెలవాలని చెప్పి ఆ తపన ఏదైతే ఉంటుందో అది చాలా మంచిది. ఎందుకంటే స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ మనకు ఓడించాలని వాళ్ళు ట్రై చేస్తారు, మనం గెలవాలని మనం ట్రై చేస్తాము. సో ఆ పట్టుదల ఏదైతే రావాలో, ఆ డిటర్మినేషన్ మనము ఆ స్పోర్ట్స్లో మనం నేర్చుకుంటాం. లైఫ్లో కూడా ఆ డిటర్మినేషను, ఆ ప్యాషన్ స్పోర్ట్స్లో ఏదైతే మనకు వస్తుందో ఆ ప్యాషన్, డిటర్మినేషను మనకు క్యారెక్టర్ బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ అందరూ కూడా వారు నిజంగా సక్సెస్ఫుల్ కావాలనుకుంటే స్పోర్ట్స్లో కూడా కొంచెం టైం కేటాయించి స్పోర్ట్స్ ఆడినప్పుడే వాళ్ళందరి క్యారెక్టర్ కూడా మంచిగా బిల్డప్ అవుతుంది. సక్సెస్ఫుల్
గా ఫ్యూచర్లో ఉండాలనుకుంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడే సీఎం గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక టాయిలెట్స్ కట్టియాలి ఇక్కడ, టాయిలెట్స్ 2 రూమ్స్. ఈ గ్రౌండ్ని టర్ఫ్ వికెట్ చేయండి. ఈ ఇంత ఎక్కువ కాస్టే కాదు, టర్ఫ్ వికెట్ చేస్తే క్రికెట్ కోసం ప్రిపేర్ చేయడానికి దీన్ని టర్ఫ్ వికెట్ కూడా చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఈ చక్కటి కార్యక్రమంకి ఆర్గనైజర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం ముత్యంపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుక బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నుండి ప్రారంభమైన ఈ వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా మండపారాధన, ధాన్య దావాసము, హోమం, సాయంత్రం బోనాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితులు శ్రీమంతుల సాయినాథ్ పర్యవేక్షణలో హస్త నక్షత్ర శుభ ముహూర్తమున విగ్రహ ప్రతిష్టాపన, యంత్రస్థాపన, మండపారాధన గావించి కార్యక్రమాన్ని మహాపూర్ణాహుతి సమర్పించి మధ్యాహ్నం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వీరికి ఇలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్న సంతర్పణ చేపట్టారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బెల్లంపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన యాదవులు చేసుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బోయిని తిరుపతి యాదవ్, మారం లక్ష్మయ్య యాదవ్, ఉపాధ్యక్షులు వేల్పుల రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఏల్పుల అనిల్ కుమార్ యాదవ్, కోశాధికారి కేశవేణి స్వామి యాదవ్, బోయిని హనుమంతు యాదవ్, మారం రాజ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ఈరోజు యాదవ కుల సంఘాలందరూ కూడా అన్ని కుటుంబాలు కలిసి మరి ఈ లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఒక సంకల్పంతో పెద్దమ్మ తల్లి ఈరోజు దేవాలయాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఊరికి పడమల్ల దేవాలయాన్ని పెట్టి వారి కనుచూపు ఈ గ్రామ పంచాయతీ మీద, ఈ మండలం మీద ఎప్పుడు కూడా ఉండాలి. ఆమె చల్లటి చూపు ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఆపద రాకుండా ప్రతి కుటుంబం వాళ్ళ చల్లగా ఉండాలని చెప్పేసి మరి వాళ్ళు సంకల్పించినటువంటి సంకల్పం చాలా గొప్పది. నిజంగానే ఆ పెద్దమ్మ తల్లి చల్లటి చూపు వల్ల ఈ మండలం కానీ ఈ నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె దీవెనలతోని అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుడు దీని కార్యక్రమాన్ని పిలిచిన పెద్దలకు, బాబన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ జై తెలంగాణ. ఈరోజు కాశీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో మన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్క కుటుంబాలకి, మన కాశీపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెద్దమ్మ తల్లిని కోరుకుంటూ ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క యాదవ కుటుంబాలకి, మరి దీన్ని ముందుని నడిపించిన పెద్ద మనుషులకి, దీనికి సహకరించిన మా ప్రతి ఒక్క కార్మికులకి, అండ్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ముందుండి రైతులు కానీ, విద్యార్థులు కానీ, లీడర్లు కానీ ప్రతి ఒక్కరు సరైన సమయంలో ఖచ్చితంగా మాకు సహకరించి దీన్ని ముందుకు సాగించడం జరిగింది. ఈరోజు ఎంతో వైభవంగా ఇక్కడ జరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం కాబట్టి దీని తరపున ప్రతి ఒక్కరికి, యాదవ సంఘం తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత. శ్రీ పెద్దమ్మ తల్లి దేవి నమః. ఈ యొక్క కాశీపేట ముత్తంపల్లి గ్రామంలో చేసేటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా
సంఘ సభ్యుల సమక్షంలో 3 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు అమ్మవారికి జలాదివాస కార్యక్రమాలు, మండపారాధనలు, సర్వతోభద్రమండప దేవతా హోమ కార్యక్రమాలు. రెండవ రోజు అమ్మవారికి అధివాస కార్యక్రమాలు, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, రసాదివాసము, అదేవిధంగా అష్టోత్తర ఘటాభిషేకము, శయ్యాదివాస కార్యక్రమాలు చేసుకొని ఈ రోజున 29/5/2026 హస్తా నక్షత్ర యుక్త సమముహూర్తమున 7:30 అమ్మవారిని చిరప్రతిష్ఠ గావించుకొని యంత్రస్థాపన గావించుకొని కార్యక్రమాన్ని మహాపూర్ణాహుతితో సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క యాదవ కుల సంఘ సభ్యులందరి యొక్క సమక్షంలో 3 రోజుల పాటు అన్నప్రసాద కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఇట్టి యొక్క కార్యక్రమాన్ని మహాచక్రమైన కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులు తిలకించి ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో పెద్దమ్మ తల్లి అమ్మవారికి. అదేవిధంగా ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమం అనంతరము ఆ యొక్క అమ్మవారి యొక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర మంత్రితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. 33 జిల్లాల్లో మొదటి స్థానంలో ములుగు జిల్లా, చివరి స్థానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మంచిర్యాలకు దక్కింది 20వ స్థానం. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో అస్మిత ఖేలో ఇండియా అండర్-16 బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు. ఫైనల్ పోటీలో స్పోర్ట్స్ స్కూల్స్ రంగారెడ్డి జిల్లాపై విజయం సాధించిన కరీంనగర్ జిల్లా జట్టు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.